రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెం సెర్ప్ ఉద్యోగి ఏపీఎం గత కొంతకాలంగా అసభ్యకరంగా మాట్లాడుతూ తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఏబీ న్యూస్ తో మాట్లాడుతున్న బాధితురాలు. అనంతరం చేనేత రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ రావు, షాద్నగర్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందె బాబయ్య, విష్ణువర్ధన్ రెడ్డి ఏపీఎం ను పూర్తిగా విధుల నుండి తొలగించాలని స్థానిక ఎంపీడీఓ ఎంఆర్ఓలకు వినతి పత్రం అందజేశారు. అమ్మ నమస్తే, నీ పేరు? నా పేరు నస్రీన్ బేగం. నేను చౌదరిగూడ గ్రామ సంఘంలో వివోఏగా పనిచేస్తున్నా. ఏం జరిగిందమ్మా? ఎందుకు ఆ విధంగా ఆరోపణలు చేస్తున్నారు ఏపీఎం గారి మీద? ఆయన మాకు లైంగికంగా వేధించినాడు. వేధిస్తే ఆయన మాట వినలేదని ఆయన బ్యాంక్ సార్ కి చెప్పి చెక్కు ఆపించినాడు. చెక్కు వీళ్ళకి పెట్టొద్దు, నస్రీన్ కి ఏ చెక్కు కూడా నేను చెప్పే వరకు పెట్టొద్దు అని ఆపించినాడు. ఆపిస్తే ఆయన మాట ఒప్పుకోలేదని, ఆయన ఏం చెప్తే అది వినాలి, ఆయన మాట వినలేదనే కారణంతో బ్యాంక్ సార్ కి ఫోన్ చేసి మేనేజర్ కి నస్రీన్ కు ఏ చెక్కు కూడా పెట్టొద్దు, నేను చెప్పే వరకు పెట్టొద్దు అంటే నేను బ్యాంక్ కి చెక్కు తీసుకొస్తే సార్ నీ చెక్కులు ఏం పెట్టొద్దు అన్నాడు. ఏపీఎం సార్ సంతకం అయితేనే చెక్కు ట్రాన్స్ఫర్ పెడతా, లేకుంటే పెట్టాను అన్నాడు. నేను ఆల్రెడీ సిసి సార్ సంతకం తీసుకొచ్చిన సార్, ఏపీఎం అయితే రాలేడు. మళ్ళీ ఆయన వచ్చే వరకు ఆగాలంటే ఆయన 2 రోజులు రాడు, 4 రోజులు రాడు. ఒకరికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి వాళ్ళకి అర్జెంట్ గా డబ్బులు చాలా అవసరం ఉంది సార్, పద్మమహాలక్ష్మి సంఘం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంట, పరిస్థితి బాగాలేదు, పెట్టండి అంటే లేదు అసలు నేను ఆయన చెప్తేనే పెడతా అని మేనేజర్ అన్నాడు. అంటే నేనేం చేసిన, ఫోన్ చేస్తే నిన్న ఎట్లా పెట్టుకున్నావు, ఈ రోజు అట్లనే పెట్టుకో, నీకు చాలా ఇంప్లేస్ ఉంది, పెట్టుకో నువ్వు అని మాట్లాడిండు. అది రికార్డింగ్ ఉంది నా దగ్గర. అయితే నేనేమన్నా, సార్ మళ్ళా మీరు ఎందుకు బ్యాంక్ మేనేజర్ కి నేర్పించినారు, నస్రీన్ వస్తే అసలు చెక్కులే ట్రాన్స్ఫర్ పెట్టొద్దని ఎందుకు అన్నారు, నాకు ఇంప్లేస్ ఉండే నేను పెట్టుకుంటుంటే సార్, మళ్ళీ మీరు ఎందుకు అన్నారు అంటే నేను బరాబర్ చెప్తా, నీకు ట్రాన్స్ఫర్ పెట్టొద్దని నేను చెప్తా. ట్రాన్స్ఫర్ ఎందుకు పెట్టొద్దు అంటున్నాడు? ఆయన మాట మీద నేను నిలబడలేను కాబట్టి. అంటే ఏమని అన్నాడు ఆయన? ఆయన లైంగికంగా వేధించినాడు అన్న. ఇంకా అంతకంటే ఎక్కువ మీడియాలో నేను ఏం చెప్తానండి. అంటే ఎట్లా, ఫోన్ కాలింగ్ లేకపోతే రికార్డింగ్స్? ఫోన్ కాలింగ్, మెసేజ్, వాట్సాప్ లో చాటింగ్? వాట్సాప్ లో చాటింగ్ చేసిండు. చాటింగ్ చేస్తే అంటే హాయ్ నస్రీన్ ఇట్లా అని పెట్టిండు. పెడితే అది నేను అంటే క్యాజువల్ గా సార్ మాట్లాడుతున్నాడు కదా అన్నట్టు నేను దానికి క్యాజువల్ గా తీసుకున్నా. తర్వాత నువ్వు సూపర్ గా ఉన్నావు, నువ్వు నేను దిగిన ఫోటో బాగా వచ్చింది, ఎంఎంఎస్ లో ఒకసారి ఇట్లా ఫోటోలు దిగినాము ఇది పెట్టుకొని, సూపర్ గా వచ్చింది, నువ్వు సూపర్ గా ఉన్నావు, ఈ మాటలన్నీ ఎట్లా ఒకసారి ఆయన చూపులే వేరే రకంగా. అయితే నేను అన్నా, సార్ ఇట్లా మాట్లాడడం బాగోదు, ఇట్లా చెప్పొద్దు, మీకు నా అన్నలాగా భావించిన అని అన్న తర్వాత అది ఇంకా వినలేదు ఆయన మాట ఏది, ఆయనకు రెస్పాన్స్ కాలేను కాబట్టి ఇక నా చెక్కు అంతా ఆపేయడము ఇట్లా చేస్తే నేను ఆ రికార్డింగ్ కూడా ఉంది, బరాబర్ నేను నీకు చెప్పను, నీకు పెట్టమని చెప్పను అని ఆయనకు నేను సారీ చెప్పించిన తర్వాత అప్పుడు పెట్టిండు. ఏదైనా ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన చెప్పింది వినకపోతే ఇక టార్చర్. నమస్కారం, నా పేరు మానిక, నేను పీర్జాపూర్ వివోఏగా పనిచేస్తున్నా. అయితే ఏపీఎం సారు ఒకరోజు ఫోన్ చేసి మీటింగ్కి ఎందుకు రాలేవని అడిగినాడు. అడిగితే సార్ ఇట్లా పొలం దగ్గర పని ఉండే అంటానని చెప్పిన. అయితే దానికి నేను తలుచుకుంటే నారేసుకుంటానే బతుకుతావు జీవితాంతం. అయితే ఎవరికైనా ఎప్పుడైనా పనులు ఉంటాయి కదా, ప్రతిదీ కనెక్ట్ కావాలని ఏం లేదు కదా. ఒక్క మీటింగ్ నేను అటెండ్ కాలేను, దాన్ని అలసుగా తీసుకొని ఏం నాటకాలు ఆడుతున్నావా బలిసిందా అని ఎంఎంఎస్ మీటింగ్ లా అందరు వివోఏల ముందు అన్నాడు. నస్రీన్ అక్క కూడా ఇన్నది, అప్పుడు ఎవరు అడగలేరు, బలిసిందా అన్నదాకా మాట్లాడలేడు. ఆయన అసభ్యకరంగా ప్రవర్తించిండు. అది ఇంకా నేను తలుచుకుంటే జీవితాంతం నువ్వు నారేసుకుంటేనే బతకాలి, నేను తలుచుకుంటే నువ్వు పొలం పనే చేసుకుంటా బతకాలి, ఇంకా మానికనే వివోఏగా ఉండాలా, మా ఊరికి వచ్చి మా ఊర్లతో నేర్పించినాడు, మానికనే వివోఏగా ఉండాలా, ఇంకెవరైనా ఉండొచ్చు కదా, ఎవరు లేరా చదువుకున్న వాళ్ళు అని అన్నాడు మా ఊళ్ళో. అయినంగా అందరికీ నమస్కారం, నా పేరు మచ్చ సుధాకర్ రావు, రాష్ట్ర కన్వీనర్ చేనేత విభాగం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ రోజు చౌదరిగూడకు చెందినటువంటి నస్రీనా బేగం, అదే మాదిరిగా పీర్జాపూర్ కు చెందినటువంటి మౌనిక అనే ఇద్దరు అమ్మాయిల పట్ల ఏపీఓ రామస్వామి ఏదైతే దురాగత చర్యలు, కీచక పర్వం ఉన్నదో, అతను ఒక మనిషిలాగా బిహేవ్ చేయలేదు. ఒక ఆడపిల్లల పట్ల ఎటువంటి సంస్కారవంతంగా బిహేవ్ చేయాలనో అట్లా చేయలేదు. వాళ్ళను ఒక తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడం, మాటల్లో చెప్పలేని విధంగా వాళ్ళను దూషించడం, ఆయనకు నచ్చితే ఒక విధంగా, నచ్చకపోతే ఒక విధంగా, ఈ విధంగా ఆయన వీళ్ళను గత 5-6 నెలల నుంచి, సంవత్సరం నుంచి మరి వీళ్ళను టార్చర్ పెడతా ఉన్నాడు. ఆ టార్చర్ భరించలేక ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నది మౌనిక అనే అమ్మాయి.
మరి అదే మాదిరిగా నస్రీనా బేగం అనే అమ్మాయి కూడా మరి ఎంతో తీవ్ర వేదనకు గురై వాళ్ళు పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మరి అనితా రామచంద్రన్ గారికి కూడా వాళ్ళు గత వారం రిప్రజెంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి 15 రోజుల నుంచి వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత నిన్న మరి ప్రచార మాధ్యమాలలో వచ్చిన తర్వాత మేము రెస్పాండ్ అయిన తర్వాత ఏమమ్మా ఏం జరిగింది అన్న తర్వాత అన్న వాళ్ళు బోరుమని ఏడుస్తూ ఒక మహిళకు జరగరాని అన్యాయం జరిగిందన్న, ఎట్లెట్లనో మాట్లాడతాడు, చాలా నీచంగా మాట్లాడతాడు. ఒక ఎటువంటి సంబోధన అంటే నేను ప్రెస్లో కూడా మాట్లాడలేకపోతున్నా. ఒక తుర్కదాన్ని అనేటువంటి సంబోధన చేసి ఒక తుర్కదాన్ని అట్లా మాట్లాడుకుంటూ చాలా గలీజ్గా టెక్స్ట్ మెసేజ్లు మీ అందరికీ నేను ఇస్తా, నా దగ్గర ఉన్నాయి. మరి మాడుగుల్లో ఇచ్చినటువంటి అన్ని పేపర్ కటింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీ కూడా నా దగ్గర ఉన్నది. తర్వాత ఇక్కడ జరిగినటువంటి అన్ని విషయాలు కూడా మీ అందరికీ నేను సర్క్యులేట్ చేస్తా. దయచేసి మేము ఒక్కటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇటువంటి నీచులు కానీ ఇటువంటి దుర్మార్గులు సభ్య సమాజంలో చాలా చీడ పురుగులు. ఖచ్చితంగా ఆయనను డిస్మిస్ చేయాలి, సర్వీసుల నుంచి తొలగించాలి. అదే మాదిరిగా చట్టాలను అనుసరించి లైంగిక వేధింపులు, ఒక ఆడపిల్లను భయభ్రాంతులకు గురి చేసి మానసిక ఒత్తిళ్లకు గురి చేసి వాళ్ళని ఆత్మహత్యకు దారి తీసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి చట్టాలను అనుసరించి కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి ఆయన రిమాండ్ చేయాలి తొందరగా. లేదంటే మేము రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మహిళల పట్ల మేము ఖచ్చితంగా నిలబడతాం. అవసరమైతే మా భావన్న గారు చెప్పినట్టు మహిళా హక్కుల కమిషన్ దగ్గరికి కూడా వస్తాం, హ్యూమన్ రైట్స్ దగ్గరికి పోతాం, అందరి దగ్గరికి పోయి వాళ్లకు న్యాయం చేసే విధంగా మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కానీ కుర్మయ్య గారు కానీ కోనేరు శ్రీనివాస్ గారు, అదే మరి ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు, ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు. వారి సర్పంచ్ పదవి కాలంలో అక్కడ పక్కనే ఉంటుంది ఆఫీసు. లొల్లి ఎప్పుడు చూసినా ఆడోళ్ళతో కొట్లాటలు పీకిలాటలు. 2 సార్లు ఇటువంటి కంప్లైంట్స్ వస్తే మా సర్పంచ్ గారి దగ్గరుండి అయ్యా నీకు ఇది పద్ధతి కాదు, నువ్వు ఇది మార్చుకోవాలని చెప్పి ఎన్నోసార్లు బుద్ధి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు. అయినప్పటికీ ఆయన ప్రవర్తన మార్చుకోకుండా ఈ విధంగా మరి ఆడోళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మండలం ఏపీఎం రామస్వామి గారు తన కింద ఉన్న మహిళా సమాఖ్యల యొక్క అధ్యక్షురాలను గాని వారి యొక్క ఉద్యోగులను గాని లైంగిక వేధింపులకు గురి చేస్తున్న సంఘటన గత 4-5 రోజుల నుంచి మండలంలో మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎంపీడీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద చర్య తీసుకోవాలని ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా మేము భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఇవాళ చౌదరిగూడ మండలం రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే అధికారులకు కానీ పోలీసు సిబ్బందికి కానీ తక్షణమే రామస్వామిని అరెస్ట్ చేయాలి. 24 గంటల్లో రామస్వామి ఎక్కడున్నా పట్టుకొచ్చి అరెస్ట్ చేయాలి. దాంతోపాటు దాన్ని శాఖాపరమైన చర్యలు తీసుకునే విధంగా ఆయన మీద కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే ఇవాళ 2 మహిళలు మనం ముందుకు వచ్చారు. చాలా మంది మహిళల దగ్గర అతను డబ్బులు తీసుకున్నాడని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది మహిళలను ఆయన లైంగిక వేధిస్తున్న ఆరోపణలు వచ్చినాయి. ఇక్కడే కాకుండా అంతకుముందు చేసిన మాడుగుల్లో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న ఈ రామస్వామి సమాజానికి చీడపురుగు లాంటివాడు. కాబట్టి ఇతన్ని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయించి శాఖాపరమైన చర్యలు తీసుకొని అతన్ని తప్పించాలి. మరియు బాధిత మహిళలకు న్యాయం చేసి నష్టపరిహారం కూడా కల్పించాలని చెప్పి నేను ఇవాళ మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాత్రికేయ మిత్రులకు కూడా ఒక విధంగా మేము మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది మహిళలది సున్నితమైన సమస్య కాబట్టి మహిళలకు ఇబ్బంది కలగకుండా, ఏదైతే బాధిత మహిళలు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వారికి జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి సమాజం దృష్టికి తీసుకురావడానికి మీరందరూ కూడా బాధ్యత వహించి ముందుకు తీసుకొస్తారని మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఏపీఎం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజరు మహిళా సమక్షంలో పనిచేస్తుండే. ఇక్కడ గతంలో మాడుగులో పనిచేసేవాడు. మాడుగులలో కూడా ఈరోజు జరిగిన సంఘటనలే అక్కడ మహిళలను వేధిస్తున్నాడని అక్కడ పేపర్ ప్రకటన రావడం, అక్కడ అధికారులకు కంప్లైంట్ చేయడం, అక్కడ లీడర్లు అక్కడ కంప్లైంట్ చేసిన సందర్భంగా ఇక్కడైనా వస్తే మారుతాడు కదా అని ఇతను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. ట్రాన్స్ఫర్ అంటే ఇన్ఛార్జ్ డిప్యూటేషన్గా ఇక్కడ పంపడం జరిగింది. కానీ ఆయన బుద్ధి మానుకోలే. ఈ రామస్వామి అనే అతను అక్కడ ఏ విధంగా అయితే చేసిండో ఇక్కడ మహిళలంటే ఒక సోదర భావంతో ఒక అక్క చెల్లెలకు భావించి ఈ మహిళా సమక్ష పొదుపు సంఘాలు చాలా బ్రహ్మాండంగా చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఇతర రైతాంగానికి కూడా అప్పులు ఇచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి సంఘటనలు. మరి వారి మీద అజమాయిషీ చేసి లొంగ తీసుకోవాలనే నెపంతో వాళ్ళను అనరాని మాటలు, బూతు మాటలతో, లొంగకపోతే బూటు మాటలతో అంటే చాలా మందిని వేధించిండు. కానీ 2 మహిళలు వాళ్ళ భర్తలకు చెప్పి భరించలేక మరి నిన్న ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ అందరి కూడా మొరబెట్టుకోవడం జరిగింది. దానికి సుధాకరు, కుర్మన్న, భూపాలచారి, సీను గారు వాళ్ళని తీసుకొని
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కేసు కూడా నమోదైందని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మేము దానికి సంబంధిత ఎంపీడీఓ గారికి మేము ఇక్కడ అంతా కూడా మహిళలను పోగు చేసి అక్కడ ధర్నాలాగా నిర్వహించి మరి నిర్బంధం చేసి అధికారులని చెప్పి అక్కడ వాళ్ళకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తహసీల్దార్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తహసీల్దార్ కూడా కలెక్టర్కి ఒక లెటర్ పంపగలుగుతాం. కనుక మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఇటువంటి కీచకుని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు. వారిని తక్షణమే అధికారులు విచారించి అతన్ని వారిని నిధుల నుండి బర్తరఫ్ చేయాలి, తొలగించాలి. అతని పోలీస్ శాఖ వారు కూడా విచారించి వాని మీద కఠినమైన చర్య తీసుకోవాలి. మా మహిళా సోదరులకు న్యాయం చేయాలి. ఇంకో అధికారి కూడా ఈ విధంగా మహిళలకు చేయొద్దు అనేది తీరుగా మరి చౌదరి కూడా మహిళలు మరి చాలా మంచివాళ్ళు. వాళ్ళు సక్రమైన పొదుపు చేసుకునేటువంటి వాళ్ళని వేధించి ఇబ్బంది పెట్టిన రామస్వామిని తక్షణమే విధుల నుండి తొలగించి మరి అతన్ని చట్టపరంగా కేసు పెట్టి మరి ఇంకోసారి ఇట్లాంటి అధికారులు చేయకూడని విధంగా మరి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అతని మీద చర్య తీసుకోకపోతే ఇంకా ఉధృతంగా చేసేటువంటి కార్యక్రమాన్ని మేము మహిళలకు అండగా నిలుస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.